పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే. రమ్మగారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ 4 కళ్ళు వచ్చేస్తున్నాయి. సరే, పెద్దవాళ్ళంటే సహజం అనుకుంటాము. చిన్న పిల్లల్లో కూడా చూస్తా ఉన్నామండి. అవును. ఫోన్లు ఎక్కువ చూడటం, ల్యాబ్స్, టీవీలు, స్క్రీన్ టైం పెరిగిపోవటం కదండి. దీనికి ఫుడ్ ఏదన్నా ముందు నుంచి మనం జాగ్రత్తగా తీసుకుంటే రాకుండా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందా? కొంచెం అవి- పోస్ట్ పోన్ చేయొచ్చా అని? అంటే పూర్వకాలపు పద్ధతులే జయ. మరి ఇప్పుడు ఏమైనా మందులు విందులు ఏమంటారు విటమిన్స్ లాంటివి వాడిస్తున్నారేమో తెలీదు. ఏవైనా సరే వాడితే ప్రతిదానికి దాని సైడ్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే విధానాలు పూర్వకాలం పాటించేవాళ్ళు. మనం ఇదివరకు చెప్పినట్టే నాకు గుర్తుంది. అవునవును, అయితే చేసినట్టున్నాం. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ గ్రీన్ వెజిటబుల్స్ బాగా పెట్టాలి జయ. మనం కూడా తీసుకోవాలి. ఉమ్. పచ్చని వాతావరణాన్ని చూడాలి, ఓ. ఎండ చూడాలి, హ. కంటికి మంచిది. ఇప్పుడు అసలు గగనంగా ఉంది ఎండ చూడటం. ఎండ చూడడము, కొంచెం పచ్చటి వాతావరణంలో పిల్లలు పరిగెత్తడము, ఆడుకోవటము, అవి చాలా అవసరం. పళ్ళు బాగా తినటము, చక్కగా ఫుడ్స్. ఈ పిల్లల్లో చూస్తామా, ఏమిటో ఒక 4-5 కూరలు లెక్క పెడతారు. ఆ 4-5 తింటారు. అవే బంగాళదుంపలు, అవే ఆలుగడ్డలు, అంతే. ఓ కాకరకాయ తినరు, ఓ పాలకూర తినరు, ఓ బచ్చల కూర తినరు. అసలు తల్లులకు కూడా బచ్చల కూరలు అవి చేయటం రాదు. అవును, 2-3 రకాలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ. స్పినాచ్ అదొకటి బాగా వచ్చు, ఇంగ్లీష్ పేరు అందరికీ. అంతే. ఈ స్పినాచ్ వండుకుంటారు తప్ప చుక్క కూర, పొన్నగంటి కూర, బచ్చలి కూర, చిర్రి కూర, తర్వాత ఏమో దాన్ని ఏమంటారు గంగబావిలి కూర, మెంతి కూర, మునగాకు, చింత చిగురు, ఇవి వండరు, వాడరు, తెలీదు. అవును. ఆ బజార్లో ఏవో 1-2 వెరైటీస్ కనపడతాయి అంతే. ఎంతసేపు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడో వేరే దేశాల్లో తినేవి, వేరే రాష్ట్రాల్లో కనపడే బ్రొకోలీలు పెట్టాలా, ఇలాంటివి చూస్తారు. ఏమిటో విచిత్రంగా మన వదిలేస్తారు. మనం తోటకూర, వదిలేస్తారు. గోంగూర. వీటిని వదిలిపెట్టేస్తారు. ఆకుకూరలు మీరు తినండి, పిల్లలకి పెట్టండి. ఆకుకూరలతో ప్రధానమైన ఉపయోగం, ఒకటి పొట్ట బాగుపడుతుంది, రెండోది కళ్ళకి మంచిది. ఇందులో గంగబావిలి కూర, తర్వాత పొన్నగంటి కూర చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా. ఎంత పొన్నగంటి కూర పెడితే కళ్ళు అంత బాగుంటాయి. మనం కూడా తినచ్చు. చాలా సింపుల్ కూడా. పొన్నగంటి కూర మనం అంత 2 కట్టలు కొనుక్కొచ్చామనుకో, కూర అంతా ఒలిచేసుకుంటాం. ఆ కాడలు కొంచెం ముదురుగా ఉన్నవి ఒక ఇంత కుండీలో గుచ్చితే 4వ రోజుకి చిగురు పెడతాయి చేయ. అవునండి. 4th డే శుభ్రంగా వచ్చేస్తాయి. ఇప్పుడంతా మొరింగా అని పౌడర్ మొరింగా వెనకాల పడ్డారు. అమెజాన్లో ఏది ఎమ్మని కొట్టామంటే అది మొరింగా ఇచ్చేస్తూ ఉంటుంది. అందరూ మొరింగా మీదే పడ్డారు. మొరింగా ఒరిజినల్ది గ్రీన్గా ఉండేది తీసుకోండి. డైరెక్ట్గా తీసుకోండి. డైరెక్ట్గా ఎంత తీసుకుంటే మొరింగా అంత మంచిది. ఎముకలకి మంచిది, కళ్ళకి మంచిది. మీరు ఏ ఆకుకూరైనా స్కిన్కి, పొట్టకి, కంటికి అది చేసే మేలు ఇంత అంతా కాదు. పొట్టలో రకరకాల సమస్యలు ఉంటాయి. మనకేమిటి ప్రధానమైంది డైజెషన్ ప్రాబ్లం ఒకటైతే, కాన్స్టిపేషన్ పెద్ద సమస్య. అవును. ఆకుకూరలు తినే వాళ్ళకి కాన్స్టిపేషన్ దగ్గర ఉండదు అసలు. తోటకూర లాంటివి రెగ్యులర్గా వారానికి 3 సార్లు తింటే యానల్ ఫిషర్స్ అవి వస్తాయి చూడు, మోషన్ టైట్గా అయ్యి, అవి కూడా పోతాయి జయ. పాత పద్ధతి. పీచున్న కూరలు తినాలి. అవి పొట్టకు అవసరం. ఈ కళ్ళకేమో ఇది పొన్నగంటి కూర. దీంతో పాటు మునగాకు ఒకటి. మునగాకు రసాయనం. మా చిన్నప్పుడు ఎప్పుడో మా పెద్దక్కయ్య గారి అబ్బాయికి కంటికి ఐసైట్ వచ్చిందని వాడు ఎయిర్ ఫోర్స్లో చేరబోతున్నాడో చేరాడో ఆ సంవత్సరం, ఇంకా అంత గుర్తులేదు. నేను అప్పటికి చిన్నపిల్లనే. మునగాకుతోటి ఒక రసాయనం చేశారు, హల్వాలాగా. ఎలా చేశారో గుర్తులేదు. ఇప్పుడు అందరు అడుగుతారు అది చెప్పండి అని. నాకు గుర్తులేదు సీరియస్లీ. మాధవరావు పెద్దనాన్న గారని ఆయుర్వేద వైద్యులు, హోమియోపతి కూడా చేసేవారు. కైకలూరులో ఉండేవారు. మా నాన్నగారి ఫ్రెండ్కి అన్నయ్య. ఓహో. ఆయన మేము పెద్దనాన్నండి వాళ్ళ సుబ్బారావు పెద్దనాన్న గారు. సుబ్బారావు పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య గారు మాధవరావు పెద్దనాన్న గారు. పెద్దనాన్న గారే అలవాటు. ఆయన చేయించారు ఈ మునగాకు. అంతకుముందు నాకు గుర్తులేదు జయ, మా ఇంట్లో మేము మునగాకు తిన్నట్టుగా. ఎప్పుడైనా పప్పులో వేసేవాళ్ళు. పెద్ద మునగ చెట్టు ఉండేది మా దొడ్లో. నాకు గుర్తే లేదు నిజంగా. కానీ ఆ తర్వాత మేము మునగాకు వండుకోవటం మొదలుపెట్టాం. నేను ఇప్పటికీ కనపడితే మునగాకు వండేస్తాను జయ. నేను ఎట్లా రమ్మగారు? పెసరపప్పు వేసుకుంటాం. అసలు 5 నిమిషాలమ్మా పొడి కూరలాగా వండుకుంటాం. లేతాకు వండాలా? ముదురుదైనా ఏం కాదు. పొయ్యిలో ముకుట్లో పడేస్తే చిన్న చిరుచేదు కాదు, చిరుచేదా? చిరుచేదు కూడా కాదు. మనం కొంచెం పాళ్ళంగా పెసరపప్పు వేసి మునగాకు దాన్ని చక్కగా వండేసి, మనం ఎలా ఈ ఊర్లో తిరగమాత పెట్టుకుంటామో జీలకర్ర, మినపప్పు
ఇష్టం ఉన్న వాళ్ళు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చేదు కవర్ అయిపోతుంది. పెసరపప్పు చాలుకు చప్పదనం ఉంటుందిగా, ఆ, కవర్ అవుతుంది. ఆకు ముందుగా ఉడకపెడతారా మీరు? అక్కర్లా, ఒకేసారి పప్పులో చేసుకోవచ్చు. మామూలు తోటకూర పప్పు ఎలానో అలా. అంటే మరి కుక్కర్లో పెడితే సుద్దా పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనం పొడిగా చేసుకోవాలంటే పెసరపప్పు కొంచెం పొయ్యి మీద వేసి అది 30కి ఉడికాక మునగాకుని శుభ్రంగా రెమ్మలు వలిచేసి కడిగి నీటిలో వేస్తే అది ఇట్లా తేలిపోతుంది. అవునవును, బాగా జాడిచ్చి కొంగళి పురుగులు ఉంటాయి చూసుకోండి. మెయిన్ అది అదొకటే కొంగళి పురుగు సమస్య. ఉంటుంది. చక్క పుల్లలు లేకుండా తీసేయటం, ఈ ఆకుకూరని ఆ పప్పులో పెట్టేయటం, కొంచెం ఉప్పు పసుపు చల్లి మూత పెడితే డోమ్ దగ్గరగా పెట్టామంటే ఉడికిపోతుంది. పైకి కిందకి కలిపేసుకుని అది బాగా ఉడికాక అప్పుడు మీరు తిరగమాత పెట్టుకోవటం మీద దాని మీద. మీరు పొన్నగంటి కూర ఇలా చేసుకోవచ్చు, మునగాకు చేసుకోవచ్చు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ కంటికి. ఓకే. విస్తారంగా క్యారెట్లు తింటాం, బాగా క్యారెట్స్ తరచుగా వండుకోవటం. పిల్లలకి బాక్సుల్లో క్యారెట్ పరోటాలు చేసి పెట్టండి. క్యారెట్ కూర ఎంత 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. తరచుగా క్యారెట్లు పెట్టండి. అవి కూడా చాలా అంటే చాలా మంచిది. జనరల్ హోమ్ రెమెడీస్ కళ్ళకి అంటే ఈ 2 చేయాలి. ఈ ఆకులు 2 బాగా పనిచేస్తాయి. ఏ విటమిన్ అవి ఎక్కువగా ఉన్నవి. పప్పాయ కూడా ఎక్కువ తినమంటారు. పప్పాయ కూడా తినమండి. అదే చెప్పొద్దు, ఫ్రూట్స్లో పప్పాయ అది కంటికి చాలా మంచిది. మనం ఏడాది లోపల పిల్లలకే పెట్టేసేయచ్చు కదా. పప్పాయ సులువుగా ఇందులో చూడు మళ్ళీ ఈ పప్పాయ కూడా పొట్టకి మంచిది. ఆ పప్పాయ కూడా పొట్టకి మంచిది. మీరు అంటే మరి పెద్ద పెద్ద కాయలు తెచ్చుకున్నప్పుడు తప్పక ఫ్రిడ్జ్లో పెడతాం, కానీ ఫ్రిడ్జ్లో పెడితే దాని క్వాలిటీ అంతా పోతుంది. ఎందుకు చప్పగా అయిపోతుంది, రుచి పోతుంది, దాంట్లో ఉండాల్సిన క్వాలిటీస్ పోతాయి. పప్పాయ అని చిన్నవి కొనుక్కోండి. ఇంత దిబ్బ చెంబులు కొనకుండా అవే కనిపిస్తున్నాయి రమ్మగారు. అవునమ్మా, అవును. ఆకుపచ్చగా ఉన్నవే కొనుక్కుని పేపర్ చుట్టు పెడితే పండుతుంది. ఎవరికైనా పప్పాయ చెట్లున్న అదృష్టవంతులు ఉంటే, చాలామందే ఉండుంటారు, చెట్టు మీద నుంచి కోసిన వెంటనే తినండి. కళ్ళకి పొట్టకి ఎంత మంచిదో. నిలవ పెట్టద్దు. పచ్చి పప్పాయ కూర అది కూడా మంచిది. పప్పాయతో సాలెడ్ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, కొంచెం పెసరపప్పు వేసి పొడి కూరలాగా వండుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పచ్చి పప్పాయాలు మంచివే, పండు పప్పాయ కూడా మంచిదే. ఎవరికి ఏది అవకాశం ఉంటే అది చేయండి. ఆకుకూరలు దయచేసి అన్ని రకాల ఆకుకూరలు పరిచయం చేసుకోండి. మీకు బ్లడ్లో ఐరన్ లాస్ ఉండదు వాటి వల్ల. పొట్ట బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్కి మంచిది, కళ్ళకి మంచిది, ఎముకలకి మంచిది. ఓవరాల్గా కూర ఖర్చు కూడా తక్కువ. ఏ పప్పుతోటో కలిపి వేసుకుంటాం కదా. తోటకూర కొనుక్కున్నామనుకో, ఓ 15 రూపాయలదో 20 రూపాయలదో, ఇంకేం అనుపానం అక్కర్లేదు. ఒట్టి ఇగురు, తోటకూర ఇగురు ఎంతమ్మా, 5 నిమిషాల్లో అయిపోతుంది. అవును. ఫ్రై అంటారు మా సచివత్వ వాళ్ళు, తోటకూర ఫ్రై చేసి అంటారు. ఫ్రై కాదు, ఫ్రై అంటే నూనె పోయాలి కాదు, ఇగురు పెట్టుకోవాలి. ఇంతే నెయ్యి, ఇంత ఒకంత అల్లం ముక్క, సన్న ముక్కలు తరగండి. వెల్లుల్లిపాయలు వేసుకోదలుచుకుంటే వేసుకోండి, నేనైతే వేయను. ఇవే బాగుంటాయి, అల్లమే బాగుంటుంది. తాలింపై మినపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేయటం, కూర ఎత్తి అందులో పెట్టడం. మీరు ఏ కూరనైనా అలాగే చేసుకోవచ్చు. ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి, ఇది కమ్మగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. ప్రతిదీ మసాలాదారుగా తినాలని భావించద్దు. తింటే తిందురు కానీ ఇక అదే పనిగా కాకుండా ఇలాంటివి ఏమైనా తింటే కళ్ళకి మంచిది. ఇది ఆలోచించవలసిన విషయం. స్క్రీన్ టైం బాగా తగ్గించండి. కంటికి చిన్న చిన్న ఎక్సర్సైజులు తెలుస్తూ కనపడుతుంటాయి. అవునవును. ఆ చిన్న ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల బ్రెయిన్కి కూడా మంచిదే. కళ్ళు తల కదపకుండా కళ్ళు కదపాలి, ఇట్లా కళ్ళు కదపాలి. కార్నర్స్కి చూడడము అలాంటివి చేయాలి. పైకి కిందకి చూడడం, తల కదపకూడదు చేయాలి. ఇలాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా ప్రాక్టీస్ చేయండి. పిల్లల్లో గనక మయోపియా లాంటివి ఉన్నాయనుకో జయ, సహజంగానే చిన్నపిల్లల్లో కళ్ళద్దాలు వచ్చే లక్షణం ఉంటుంది. 18 ఏళ్ళు వచ్చాక ఆమె సైట్ పెరగడం ఆగి ఎక్కడో ఒక చోట క్లోజ్ అవుతుంది కదా. వీళ్ళకి ఇలాంటివి పెడితే విపరీతంగా పెరిగిపోయి ఇంతంత భూతద్దాలు రాకుండా ఉంటాయి. కాస్త కొంచెం నివారించవచ్చు. తరచుగా మునగాకు తినిపించండి. మునగాకు, పచ్చి మునగాకు కూడా కొంచెం ఇంత మునగాకుని కొద్దిగా బాగా నలిపి ఉండజేసి కొద్దిగా వెన్నతో కలిపి తింటే కళ్ళకి మంచిది. వెన్న ఉండాలి, ఫ్రెష్ వెన్న. ఇంత వెన్న, అంత మునగాకు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే అంత చేదు లేకుండా ఉంటుంది. అవకాశం ఉంటే చేయండి. ఓకే. కొంచెం పెద్దవాళ్ళు అయితే మునగాకు టీ లాగా కూడా కాచుకోవచ్చు. మొరింగా ఒంటికి మంచిది మనం వింటున్నాం కదా. ఫ్రెష్ మునగాకు కనుక దొరికిద్దా ఎక్సలెంట్. మన దొడ్లో చిన్న కుండీలో వేసుకున్న 4 రోజు 4 రెమ్మలు తీసి ఒక గ్లాస్ నీళ్ళలో మరిగించడము, లైట్గా కలర్ మారగానే తాగేయడం కంటికి మంచిది. ట్రై చేసి చూడండి. ఇవి చిన్న ఇళ్లల్లో చేసుకునే రకపు పద్ధతులు. అవునవును. చిట్కా కాదు ఇది, లిటరలీ వైద్యమే. దీన్ని చిట్కాగా భావించకండి, చాలా ఉపయోగపడే విషయం ఇది.
ఒక్క కంటికే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ మన మంచిది. శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు ఉపయోగపడతాయి కదా. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.